my dear 10th class students and various competitive aspirants. ఈ సెషన్లో 10th క్లాస్ 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని సోషల్ స్టడీస్లోని ఫస్ట్ లెసన్ భారతదేశము భౌగోళిక స్వరూపాల గురించి ఇండియా రిలీఫ్ ఫీచర్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు నోట్బుక్ పెన్నులు దగ్గర పెట్టుకొని మెయిన్ కీ పాయింట్స్ని మీ నోట్బుక్ల్లో ఎంటర్ చేసుకోండి. భారతదేశము భౌగోళిక స్వరూపాలు అనేటటువంటి లెసన్లో అసలు భౌగోళిక స్వరూపం అంటే ఏమిటి అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు, అనేక రకాలైనటువంటి ఎత్తు పల్లాలను కలిగి ఉంది. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి భూమి యొక్క రూపాలను మనం చూస్తూ ఉంటాం. ఒక దగ్గర పర్వతాలు కనబడతాయి, ఒక దగ్గర మైదానాలు కనబడతాయి, ఒక దగ్గర పీఠభూములు కనబడతాయి, ఒక దగ్గర తీర ప్రాంతాలు కనబడతాయి. రకరకాలైనటువంటి ఆకారాలు ఈ భూ ఉపరితలం మీద ఉన్నాయి. ఇటువంటి స్వరూపాన్నే భౌగోళిక స్వరూపం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు, అనేక రూపాలలో ఎత్తుపల్లాలను కలిగి ఉంది. ఇటువంటి స్వరూపాన్ని భౌగోళిక స్వరూపం అని పిలుస్తారు. మరి ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భౌగోళిక భూస్వరూపాలు ఏమిటి? ప్రధానమైనటువంటి భూస్వరూపాలుగా మనము పర్వతాలు, పీఠభూములు, మైదానాలను పిలుస్తాం. అంటే ప్లాట్యూస్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మరి దీంట్లో పర్వతం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సముద్ర మట్టం నుండి, ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ భూ ఉపరితలం మీద ఏ భాగాన్నైనా సముద్రం యొక్క ఉపరితలాన్ని ఆధారంగా చేసుకుని భూమి యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి ఎత్తులను కొలుస్తాము. ఎంఎస్ఎల్ అంటాం, మీన్ సీ లెవెల్ ఆధారంగా. మరి సముద్ర మట్టం నుండి అత్యధిక ఎత్తులను, అత్యధిక వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ సమతల ఉపరితలాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము పర్వతం అంటాం. ఇప్పుడు ఉదాహరణకు హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, వీటి యొక్క అత్యధిక వాలులు ఉంటాయి, అత్యధిక ఎత్తులను కలిగి ఉంటాయి. కానీ వాటి యొక్క ఉపరితలం మీద తక్కువ సమతల ఉపరితలం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే పీఠభూమి, ప్లాట్యూస్ అంటే ఏంటి అంటే అసమానమైన ఎత్తు పల్లాలను కలిగి విశాలమైన ఉపరితలాన్ని, అసమానమైన ఎత్తు పల్లాలను కలిగి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉన్నటువంటి భూస్వరూపాన్ని మనము పీఠభూమి అంటాం. ఉదాహరణకు దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, చోటా నాగ్పూర్ పీఠభూమి, వీటిని మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మైదానం అంటే ఏంటి? ప్లేయిన్స్ అంటాం. మైదానం అనగా ఇవి పర్వతాలు, పీఠభూముల వలె కాకుండా సున్నితమైన వాలులను కలిగి సమతల విశాలమైన ప్రాంతాలను మైదానము అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఏంటి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. భారతదేశము భౌగోళిక స్వరూపాలు, ఇండియాస్ రిలీఫ్ ఫీచర్స్. ఈ పాఠ్య భాగాన్ని మనము 3 ఉపపాఠ్య భాగాలుగా డివైడ్ చేసి డిస్కస్ చేద్దాం. ఈ 3 డివిజన్స్ ఏమిటి అని అంటే భారతదేశ ఉనికి, ప్రామాణిక సమయం, ఇండియాస్ లొకేషన్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మరి అదేవిధంగా భారతదేశం భౌగోళిక నేపథ్యం, ఇండియాస్ జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి. మరి అదేవిధంగా 3వది భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఏంటి, మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఏమిటి అనేటటువంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో భారతదేశ ఉనికి, ప్రామాణిక సమయాన్ని గురించి, మరి అదేవిధంగా భారతదేశం భౌగోళిక నేపథ్యం గురించి
ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి అదేవిధంగా భారతదేశం భౌగోళిక స్వరూపాలు, మేజర్ రిలీఫ్ డివిజన్స్ గురించి మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. భారతదేశ ఉనికి, ఇండియా లొకేషన్. ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా అంటే ఒక ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని ఖచ్చితంగా సూచించడానికి ఉపయోగపడేటటువంటి ఊహాజనితమైనటువంటి రేఖలే అక్షాంశాలు, రేఖాంశాలు, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. అంటే భూమి ఉపరితలంపై ఒక ప్రదేశం ఖచ్చితంగా ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది అని తెలుసుకోవడమే ఆ ప్రదేశం యొక్క ఉనికి. ఇప్పుడు ఒకవేళ ఉనికి అనగానేమి అని వస్తే, భూమి ఉపరితలంపై ఒక ప్రదేశం ఖచ్చితంగా ఏ ఏ అక్షాంశాల మధ్య, ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందో తెలుసుకోవడమే ఆ ప్రదేశం యొక్క ఉనికి. మరి భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య, ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందో తెలుసుకోవడమే భారతదేశ ఉనికి. అర్థమైంది కదా? భారతదేశం ఏ అక్షాంశాల మధ్య, ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందో తెలుసుకోవడమే భారతదేశం యొక్క ఉనికి. భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించేటటువంటి రేఖను భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖ అంటే ఏంటి? ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి సమాన దూరంలో భూమికి మధ్య గుండా గీసినటువంటి ఊహారేఖను భూమధ్య రేఖ అంటారు. ఇప్పుడు మీకు భూమధ్య రేఖ అంటే ఏమిటో అర్థమైంది. ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి సమాన దూరంలో భూగోళానికి మధ్య గుండా గీసినటువంటి ఊహారేఖ. అంటే ఈ ఊహారేఖ అయినటువంటి భూమధ్య రేఖ భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. అంటే ఈ భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువానికి మధ్యలో ఉన్నటువంటి అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. దీన్నే మనం ఇంగ్లీష్లో నార్థరన్ హెమోస్పియర్ అంటారు. మరి అదేవిధంగా భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువానికి మధ్యలో ఉన్నటువంటి అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. దీనినే సౌతరన్ హెమోస్పియర్ అంటారు. మరి అదేవిధంగా భారతదేశం అక్షాంశాల పరంగా అంటే అక్షాంశాలు అంటే ఏంటి? భూగోళానికి అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు, ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో అడ్డంగా గీయబడినటువంటి రేఖలు అక్షాంశాలు. అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉంది. అక్షాంశాల పరంగా భారతదేశం ఎక్కడుంది? ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఇప్పుడు పిల్లలు మీరందరూ 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్లో పేజీ నంబర్ 1ని మీరు చూసినట్టయితే, ఇప్పుడు మీరు చూడండి, ఇది గ్లోబు. దీంట్లో భారతదేశం ఇప్పుడు 0 డిగ్రీ అక్షాంశ రేఖ కనబడుతోంది. దీంట్లో 0 డిగ్రీ అక్షాంశ రేఖను మనం ఏమన్నాం? భూమధ్య రేఖ అన్నాం. ఈ భూమధ్య రేఖకు ఉత్తర అర్ధగోళంలో ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి దాంట్లో మనకు కనబడుతున్నది భారతదేశం. అంటే భారతదేశం ఇప్పుడు ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మరి అదేవిధంగా ఇప్పుడు ఉత్తరార్ధగోళంలో అదేవిధంగా సెకండ్ దాంట్లో మీరు చూసినట్టయితే ఈ మ్యాప్ తీయండి. ఈ మ్యాప్ తీసి మీరు చూసినట్టయితే దీంట్లో భారతదేశం అక్షాంశాల పరంగా ఏ ఏ అర్ధగోళంలో అంటే అక్షాంశాల పరంగా ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల మధ్య ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ బాక్స్ ఐటమ్ లోపల మనకు చూపిస్తున్నాడు. ఏముంది అక్కడ? భారతదేశం చాలా విశాలమైన దేశం, ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది అన్నాడు. ఇప్పుడు మీకు ఇది రైటా? రాంగ్. అంటే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది అనేది మీకు అర్థమవుతోంది. మరి అదేవిధంగా భారతదేశం 8 డిగ్రీల నుండి 50 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది అన్నాడు. ఇది రాంగ్. అంటే మనం సరి చేసుకోవాలి. 8 డిగ్రీల నుంచి అంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుండి
37°6' ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దాంట్లో ఆ పేజీ నంబర్ 2లో ఉన్నటువంటి దాన్ని మనం సరి చేసుకోవాలి. మరి అదేవిధంగా ఇప్పుడు మీకు అర్థమైంది, భూగోళాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజించే రేఖ భూమధ్య రేఖ. ఇక్కడ ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. వేటి పరంగా? అక్షాంశాల పరంగా. మరి అదేవిధంగా భారతదేశం రేఖాంశాల పరంగా ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? అసలు రేఖాంశం అంటే ఏంటి? ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీయబడినటువంటి ఊహారేఖను 0° రేఖాంశము, 0° మెరీడియన్ అని కూడా అంటారు. అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీయబడినటువంటి ఊహారేఖ 0° రేఖాంశ రేఖ. రేఖాంశాలను మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? లాంగిట్యూడ్స్ అంటారు. మరి అదేవిధంగా ఈ 0° లాంగిట్యూడ్ ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది అని అంటే ఇంగ్లాండ్ దేశంలో, అంటే యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో ఉన్నటువంటి గ్రీన్విచ్ అనేటటువంటి ప్రాంతం గుండా ఈ రేఖ వెళ్ళడం వల్ల దీన్ని 0° గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు. 0° గ్రీన్విచ్ మెరీడియన్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ 0° రేఖాంశము తూర్పు భాగంలో ఉన్నటువంటి అర్ధభాగాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమాన ఉన్నటువంటి అర్ధభాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. ఇప్పుడు మనము అక్షాంశాల పరంగా ఏమన్నాం? భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణంగా ఉన్నటువంటి అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం అని పిలిచాం. మరి అదేవిధంగా రేఖాంశాల పరంగా 0° రేఖాంశము లేదా గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పు వైపున ఉన్నటువంటి అర్ధభాగాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమాన ఉన్నటువంటి అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళమని పిలిచాం. అంటే అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, రేఖాంశాల పరంగా భారతదేశం తూర్పు అర్ధగోళంలో ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. అంటే రేఖాంశాల పరంగా భారతదేశం 68°7' నుండి 97°25' తూర్పు రేఖాంశాలకు మధ్య విస్తరించి ఉంది. ఇప్పుడు మీకు టోటల్గా అర్థమైంది భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. అంటే 8°4' నుండి 37°6' ఉత్తర అక్షాంశాలకు, అదేవిధంగా 68°7' నుండి 97°25' తూర్పు రేఖాంశాలకు మధ్య విస్తరించి ఉంది భారతదేశం అనేది మీకు ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మనం భారతదేశము ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందో చూసాం. అంటే భారతదేశానికి పూర్తిగా ఉత్తరంగా ఉన్నటువంటి అక్షాంశం ఏది అంటే 37°6' ఉత్తర అక్షాంశ రేఖ. పూర్తిగా దక్షిణంగా ఉన్నటువంటి అక్షాంశ రేఖ ఏది అంటే 8°4' ఉత్తర అక్షాంశ రేఖ. మరి అదేవిధంగా రేఖాంశాల పరంగా భారతదేశానికి పూర్తిగా పశ్చిమంగా ఉన్నటువంటి రేఖాంశ రేఖ ఏది అంటే 68°7' తూర్పు రేఖాంశ రేఖ. పూర్తిగా ఉత్తరంగా ఉన్నటువంటి రేఖాంశ రేఖ ఏది అంటే 97°25' తూర్పు రేఖాంశ రేఖ అనేటటువంటి విషయం మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది భారతదేశ ఉనికి అంటే ఏమిటి. మరి అదేవిధంగా భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది, అదేవిధంగా గ్రీన్విచ్ మెరీడియన్ అంటే ఏమిటి, 0° రేఖాంశాన్ని గ్రీన్విచ్ మెరీడియన్ అని పిలుస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈ మూడవ పేజీలో ఉన్నటువంటి భారతదేశం ఆధారంగా ఇప్పుడు భారతదేశానికి దిగువ నుండి
వెళ్ళేటటువంటి 0 డిగ్రీ అక్షాంశ రేఖ. ఇప్పుడు భారతదేశానికి దిగువ నుండి వెళ్ళేటటువంటి 0 డిగ్రీ అక్షాంశ రేఖ ఏది? భూమధ్య రేఖ. మరి అదేవిధంగా భారతదేశానికి మధ్య గుండా వెళ్ళేటటువంటి ఉత్తర అక్షాంశ రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి మధ్య గుండా వెళ్ళేటటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను కర్కటక రేఖ అంటారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ గుర్తుంచుకోండి, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖకు పైన ఉన్న సగభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణంగా ఉన్నటువంటి సగభాగాన్ని దక్షిణ భారతదేశం అని పిలుస్తారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అయినటువంటి కర్కట రేఖ నుండి భూమధ్య రేఖకు మధ్య ఉన్నటువంటి భాగాన్ని ఉష్ణ మండలము లేదా భూమధ్య రేఖ మండలము అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ నుండి దిగువన ఉన్నటువంటి దక్షిణ భారతదేశం ఏ మండలంలో ఉంది అంటే ఉష్ణ మండలంలో ఉంది లేదా భూమధ్య రేఖా మండలంలో ఉంది. అందుకే ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అదేవిధంగా 23.5 డిగ్రీల ముఖ్యంగా ఈ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ కర్కట రేఖ. ఇది ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటివి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఏమంటారు? భారతదేశాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజించే రేఖ ఏది? మరి అదేవిధంగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అయినటువంటి కర్కట రేఖ భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఇక్కడ చూడండి, భారతదేశంలో ఈ గుజరాత్, ఇక్కడ రాజస్థాన్ కూడా యాడ్ అవుతుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మరి అదేవిధంగా త్రిపుర, మిజోరాం, 8 రాష్ట్రాల గుండా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ బయలుదేరుతుంది భారతదేశంలో అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. భారతదేశంలో 23.5 డిగ్రీల అక్షాంశ రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏమిటి అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా 0 డిగ్రీ అక్షాంశ రేఖ నుండి ఉత్తరాన ఉన్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను మనం కర్కట రేఖ అన్నాం. కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకు మధ్య ఉన్నటువంటి అంటే మండలాన్ని భూమధ్య రేఖా మండలం అంటారు లేదా ఉష్ణ మండలం అంటారు అనేటువంటి విషయం మనకు తెలుసుకున్నాం. మరి అదేవిధంగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ నుండి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, ఈ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఆర్కిటిక్ వలయం అని అంటారు. ఈ ఆర్కిటిక్ వలయానికి కర్కట రేఖకు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సమశీతల మండలము అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే భూమధ్య రేఖ అంటే ముఖ్యంగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖకు పైన ఉన్న భాగంలో భారతదేశంలో సమశీతల మండలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి భారతదేశం మధ్య గుండా వెళ్తుంది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ. మరి అదేవిధంగా ఒకవేళ భారతదేశం ఇప్పుడున్నటువంటి ప్రదేశంలో కాకుండా ఈ ఆర్కిటిక్ వలయంలో ఉంటే, ఈ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అయినటువంటి ఆర్కిటిక్ వలయంలో ఉంటే మన భారతదేశ పరిస్థితులు ఎట్లా ఉండేటటువంటివి? ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. కానీ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ పరిధిలో ఉంటే భారతదేశ పరిస్థితులు ఏ విధంగా ఉండేటటువంటి ఒకసారి ఊహించుకోండి. మీ ఉపాధ్యాయుడి సాయంతో ఇంకా ఎక్కువగా డిస్కస్ చేయండి. మరి ఇప్పుడున్న ప్రదేశంలో కాకుండా ఈ 66.5 డిగ్రీల ఆర్కిటిక్ వలయంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉండేవి? శీతోష్ణ స్థితిలో తేడా ఉండేది. ముఖ్యంగా ప్రాంతమంతా చల్లని ప్రదేశం. ఉష్ణోగ్రతలు ఇప్పుడు మన దగ్గర ఉష్ణోగ్రతలు దాదాపుగా 30 నుంచి 40 డిగ్రీల, ఎండాకాలంలో అయితే 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు వెళ్తున్నాయి.
అదే శీతల ప్రదేశం అయితే అక్కడ ఉండే ప్రదేశంలో అయితే ఉష్ణోగ్రతలు 0°C పడిపోతాయి. ఉష్ణోగ్రతలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అప్పుడు మన జీవితాలలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి, 0°కి పడిపోతాయి. మనం తీసుకునే ఆహారంలో తేడా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ఇప్పుడు మనమందరం కూడా అనేక రకాలైన ఆహార పదార్థాలను తీసుకుంటాం, కూరగాయలను తీసుకుంటాం, పండ్లు, ఆకుకూరలు లాంటివి తీసుకుంటాం. కానీ అక్కడ ఉష్ణోగ్రతలు 0°కి పడిపోతాయి. మంచు ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి తీసుకునే ఆహారంలో తేడా ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి మనం ఇక్కడ వృత్తులు చేసుకొని జీవనం కొనసాగిస్తాం, అనేక రకాలైన పనులు చేస్తాం. కానీ అక్కడ ఎలాంటి పనులు చేయడానికి అవకాశం ఉండదు. అక్కడి ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వేటాడడం, పశుపోషణ, అంటే అక్కడ ఉండేటటువంటి జంతువులను, సీల్ చేపలను, మరి అదేవిధంగా ద్రోపు జింకల్ని వేటాడడం, మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం, తీసుకునే ఆహారంలో తేడా ఉంటుంది. మరి అదేవిధంగా మనం వేసుకునే దుస్తుల్లో కూడా మార్పులు వచ్చేవి. ఇప్పుడు మనం అందరం కూడా రకరకాల డిజైన్లతో కూడుకున్నటువంటి దుస్తుల్ని ధరిస్తున్నాం. కానీ ఒకవేళ మనము అక్కడుంటే మనం వేసుకునే దుస్తుల్లో కూడా తేడా ఉండేది. జంతు చర్మాలతో, ఉన్నితో తయారైనటువంటి వస్త్రాలను ధరించేవారు, ఎందుకంటే శీతల ప్రాంతాలు కాబట్టి. మరి అదేవిధంగా మనం నివసించేటటువంటి ఇళ్లలో కూడా తేడా ఉండేది. ఇప్పుడు మనమందరం కూడా చాలా రకరకాలైనటువంటి డిజైన్లతో ఉన్నటువంటి విల్లాల్లో, డాబా బంగ్లాల్లో నివసిస్తున్నాం. అవి శీతల ప్రాంతాలు కాబట్టి, అక్కడ మంచు కురిసే ప్రదేశాలు కాబట్టి అక్కడ నివసించేటటువంటి ఇండ్లు మనం ప్రధానంగా ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు నిర్మించుకునేటటువంటి ఇళ్లను ఇగ్లూలు అంటాం. జంతు చర్మాలతో నిర్మించేటటువంటి గూడారాల్లో నివసించేటటువంటి పరిస్థితులు ఉండేవి. మరి అదేవిధంగా రవాణా సాధనాల్లో కూడా తేడా ఉండేది. ఎందుకంటే మనమందరం కూడా ఇప్పుడు రకరకాలైనటువంటి విలాసవంతమైనటువంటి కార్లలో, బైకుల్లో తిరుగుతున్నాం. మంచి మంచి రోడ్లు, రవాణా సాధనాల్లో ఉపయోగించుకుంటున్నాం రోడ్లను. కానీ అక్కడ రోడ్డు మార్గాలు వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ ఆ శీతల ప్రదేశాల్లో, మంచు ప్రదేశాల్లో రవాణా సాధనాలుగా స్లెడ్జీ కుక్కల బండిని వాడతారు. ఒక 6 నుంచి 7, 8 కుక్కల్ని కట్టేసి స్లెడ్జీ కుక్కల బండిని రవాణా సాధనంగా ఉపయోగిస్తారు. అంటే రవాణా సాధనాల్లో కూడా తేడా ఉండేది. మరి అదేవిధంగా వినోద కార్యక్రమాల్లో కూడా తేడా ఉండేది. ఇప్పుడు మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి వినోద కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ అలాంటి వినోద కార్యక్రమాలు ఉండవు. మరి అదేవిధంగా ప్రజలు అనేక రకాలైనటువంటి వృత్తులను నిర్వహిస్తున్నారు. అటువంటి వృత్తులు కూడా చేసుకునేటటువంటి అవకాశం అక్కడ ఉండదు. జనాభా కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ శీతల ప్రదేశాలు కాబట్టి, ప్రజలు నివసించడానికి అనువుగా ఉండేటటువంటి ప్రాంతాలు కాబట్టి జనాభా కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఈ ఇప్పుడున్నటువంటి ప్రదేశంలో కాకుండా మనము 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అయినటువంటి ఆర్కిటిక్ వలయంలో నివసించినట్టయితే, ఒకవేళ భారతదేశం అక్కడ ఉంటే ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉండేవి అనేటటువంటిది అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. 4 మార్కుల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పుడున్న ప్రదేశంలో భారతదేశం లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఊహించి రాయండి అనేటటువంటిది. మరి అదేవిధంగా మన భారతదేశాన్ని తరచుగా ద్వీపకల్పం, భారతదేశం ఒక ద్వీపకల్పం అనే పదాన్ని మనం వినియోగిస్తాం అని చెప్పేసి మనకు పేజీ నంబర్ 2లో ఇక్కడ ఈ బాక్స్ ఐటెంలో ఉంది. అంటే భారతదేశ ద్వీపకల్పం అనే పదాన్ని తరచుగా ఎందుకు ఉపయోగిస్తాం అని అంటే, ముఖ్యంగా భారతదేశం ఒక ద్వీపకల్పం ఎందుకంటాం? ద్వీపకల్పం అంటే ముందు తెలుసుకోవాలి మనం. ద్వీపకల్పం అనగా 3 వైపులా జలభాగాలు ఉండి ఒకవైపు భూభాగం ఉన్నటువంటి ప్రదేశాన్ని ద్వీపకల్పం అంటారు. ఇప్పుడు అది భారతదేశానికి 3 వైపులా, అంటే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం,
దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. అంటే మూడు వైపుల జలభాగాలు ఉన్నాయి. ఒకవైపు భూభాగం విస్తరించి ఉంది, హిమాలయ పర్వతాలతో కూడుకున్నటువంటి భారతదేశం విస్తరించి ఉంది. కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు. ఇండియా ఈజ్ వన్ పెనిన్సులా. మరి అదేవిధంగా అట్లాస్లో ఇందిరా పాయింట్ను గుర్తించి దాని ప్రత్యేకత ఏమిటి? ఇదే బాక్స్ ఐటెంలో ఇక్కడ కింద దాని గురించి అడగడం జరిగింది. మరి ఇందిరా పాయింట్, ఇందిరా ఆగ్రమ్, దీనినే పిగ్మలియన్ పాయింట్ అని కూడా అంటారు. భారతదేశపు చివరి పాయింట్ ఏది? ఇందిరా పాయింట్. ముఖ్యంగా ఈ ఇందిరా పాయింట్ ఈ భారతదేశం లోపల తూర్పు వైపున ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ దీవి, అండమాన్ నికోబార్ దీవుల్లోని ఈ గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్నటువంటి చిట్ట చివరి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఇందిరా పాయింట్ అని అంటారు. ఇందిరా పాయింట్కు ముందున్నటువంటి పేరేంటి? పిగ్మలియన్ పాయింట్. ఈ పిగ్మలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ 2004లో సంభవించినటువంటి సునామీ వల్ల ఇది ముంపునకు గురైంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఇందిరా పాయింట్ యొక్క ప్రత్యేకత ఏమిటి? భారతదేశపు చిట్ట చివరి పాయింట్, చిట్ట చివరి ఆగ్రం ఏది? ఇందిరా పాయింట్. మరి అదేవిధంగా భారతదేశము తూర్పు పడమరలుగా, ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. భారతదేశం దక్షిణం నుండి ఉత్తరం వరకు 3224 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి పొడవు ఎంత? 3214 కిలోమీటర్లు. మరి అదేవిధంగా తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంది. అంటే భారతదేశానికి చిట్ట చివరి పాయింట్ ఏదన్నా? ఇందిరా పాయింట్ అన్నా, పిగ్మలియన్ పాయింట్. భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి పాయింట్ ఏది అంటే కిలిక్ దామన్ పాస్. కిలిక్ దామన్ పాస్ గుర్తుంచుకోండి విద్యార్థులారా, అంటే ఇది ఎక్స్ట్రా మ్యాటర్. కిలిక్ దామన్ పాస్ ఉత్తరాన ఉన్నటువంటి పాయింట్, దక్షిణాన ఉన్నటువంటి పాయింట్ ఇందిరా పాయింట్, తూర్పున ఉన్నటువంటి పాయింట్ ఇక్కడ పూర్వాంచల్ పర్వతాలు అంటారు, ఇక్కడ పజిల్కా అనేటటువంటి ప్రాంతం. మరి అదేవిధంగా పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతం ఏది అని అంటే చిట్ట చివరి పాయింట్ ఏది అని అంటే ద్వారకా. చూడండి, 4 వైపుల 4 చిట్ట చివరి పాయింట్స్ ఏంటి అంటే ఒకటి కిలిక్ దామన్ పాస్ ఉత్తరాన, దక్షిణాన ఇందిరా పాయింట్, తూర్పున పూర్వాంచల్ పర్వతాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పజిల్కా, అదేవిధంగా పశ్చిమాన ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా అనేటటువంటి ప్రాంతాలు భారతదేశంలో చిట్ట చివరి ప్రాంతాలుగా ఉన్నాయి. మరి ప్రధాన భూభాగానికి, ఈ దీవులు కాకుండా ప్రధాన భూభాగానికి చిట్ట చివరి పాయింట్ ఏది అని అంటే కన్యాకుమారి, కేప్ ఆఫ్ గుడ్ హోప్. భారతదేశం తూర్పు పడమరలుగా, ఉత్తర దక్షిణాలుగా మొత్తం 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇది గుర్తుంచుకోండి. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇంత వైశాల్యం కలిగి ఉన్నటువంటి భారతదేశం ప్రపంచంలో వైశాల్యంలో 7వ స్థానంలో ఉంది. అంటే మనకంటే 6 పెద్ద దేశాలు ఉన్నాయి. ఏంటి? ప్రపంచంలో వైశాల్యపరంగా భారతదేశం కంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే 1 రష్యా, 2 కెనడా, కెనడా తర్వాత చైనా, చైనా తర్వాత యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత బ్రెజిల్, బ్రెజిల్ తర్వాత ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా తర్వాత భారతదేశం. అంటే భారతదేశం 6వ స్థానంలో ఉంది. భారతదేశం తర్వాత 8వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే అర్జెంటీనా. ఇవి కూడా గుర్తుంచుకోండి. అంటే వైశాల్యపరంగా భారతదేశం ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క వైశాల్యము ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్ల కలిగి ఉంది. భారతదేశ ప్రామాణిక సమయం ఇండియన్ స్టాండర్డ్ టైం ను ఏ విధంగా లెక్కిస్తారు
అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా కాల నిర్ణయం అనేటటువంటిది రేఖాంశాల సాయంతో నిర్ధారించబడుతుంది అనేటటువంటి విషయం మనకు తెలుసు. అంటే భూగోళంపై నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలైనటువంటి రేఖాంశాలు రేఖాంశాల ద్వారా కాల నిర్ణయం జరుగుతుంది. అంటే భారతదేశంలో రేఖాంశాల పరంగా భారతదేశం రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 95 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది భారతదేశం అనే విషయం మనకు తెలుసు. మరి ఈ 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 95 డిగ్రీల 25 నిమిషాల మధ్య మొత్తం 30 రేఖాంశాలు భారతదేశం గుండా ప్రయాణం చేస్తాయి. ఒక్కొక్క రేఖను దాటడానికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే 30 × 4 120. ఈ 120 అంటే 2 గంటల సమయం. అంటే 2 గంటల సమయం అంటే మన భారతదేశంలో తూర్పు పడమరల మధ్య 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన 2 గంటల తర్వాత గుజరాత్లో సూర్యుడు ఉదయిస్తాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకుందాం. అదే గుజరాత్లో ఉదయం 8 గంటలకు అవుతుంది. అంటే 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి వ్యత్యాసాన్ని తొలగించడం కోసం భారతదేశంలో గడియారాలన్నీ ఒకే సమయాన్ని సూచించడం కోసం భారతదేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖగా తీసుకున్నాం. దీనినే ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్గా గుర్తించి ఆ రేఖపై ఇప్పుడు ఈ రేఖను ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ రేఖగా గుర్తించి ఈ రేఖపై ఎంతైతే సమయం అవుతుందో దేశవ్యాప్తంగా కూడా గడియారాలను ఆ సమయానికి సెట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ రేఖపై మధ్యాహ్నం 12 గంటలు అయిందనుకో, టోటల్ భారతదేశం అంతా 12 గంటలు. అంటే అందుకనే ఈ రేఖాంశంపై ఉన్న కాలాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం IST ఇండియన్ స్టాండర్డ్ టైంగా పిలుస్తారు. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ గుండా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా బయలుదేరి. ఇది గుర్తుంచుకోండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ గుండా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడల గుండా బయలుదేరుతుంది. అలాగే 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అంటాం. ఇది ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలోని ఆస్ట్రోనామికల్ సెంటర్ నుంచి బయలుదేరుతుంది. దీనినే 0 డిగ్రీ రేఖాంశం అంటాం అనేటటువంటి విషయాన్ని మనము డిస్కస్ చేశాం. దీనినే ప్రపంచ ప్రామాణిక సమయమని, అంతర్జాతీయ ప్రామాణిక సమయమని, గ్రీన్విచ్ మెరీడియన్ టైం అని పిలుస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, గ్రీన్విచ్ మెరీడియన్ టైంల గురించి మనము డిస్కస్ చేశాం. వీటి మధ్య సమయంలో వ్యత్యాసం ఎంత? ఇండియన్ స్టాండర్డ్ టైంకు గ్రీన్విచ్ మెరీడియన్ టైంకు మధ్య గల వ్యత్యాసం ఎంత అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గ్రీన్విచ్ మెరీడియన్ టైం 0 డిగ్రీ రేఖాంశం, ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అంటే 82.5 డిగ్రీలు 0 నుంచి 82.5 డిగ్రీలు చూసినట్టయితే ఒక్కొక్క రేఖను దాటడానికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. అంటే 82 × 4 అంటే 328 నిమిషాలు. మరి అదేవిధంగా ఇంకా హాఫ్ ఉంది కదా, హాఫ్ అంటే ఒక రేఖను దాటడానికి 4 నిమిషాలు అన్నప్పుడు 2 నిమిషాలు. అంటే 328 ప్లస్ 2 అంటే 330. 6 × 5 = 30 అంటే 5.5 గంటల సమయం వ్యత్యాసం ఉంటుంది. గ్రీన్విచ్ సమయానికి భారత ప్రామాణిక సమయానికి మధ్య గల వ్యత్యాసం ఎంత అంటే 5.5 గంటలు. అంటే 5.5 గంటలు భారత కాలమానం ముందుంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇంగ్లాండ్లో మధ్యాహ్నం 12 గంటలైతే
భారతదేశంలో సాయంత్రం 5:30 గంటలు అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే పేజీ నెంబర్ 2లో ఒక యాక్టివిటీ ఉంది, అదొకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ పేజీ నెంబర్ 2లో కింద ఇచ్చినటువంటి ఒక యాక్టివిటీలో అహ్మదాబాద్, ఇంపాలలో సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎక్కడ ముందవుతుంది, కారణాలు ఏమిటి అనేటటువంటిది మనకు దీంట్లో ఇచ్చారు. జనవరి 5వ తారీఖు నాడు ఏ ప్రదేశంలో, ఒక ప్రదేశంలో సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 16:37 అంటే 4:37 సూర్యాస్తమయం అవుతుంది. అదేవిధంగా మరో ప్రదేశంలో సూర్యోదయం 7:20 సూర్యాస్తమయం 18:05 అంటే సాయంత్రం 6:05 అవుతుంది. ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం తెలుసుకున్న దాని ప్రకారంగా అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం, తూర్పు వైపున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం ముందవుతుంది, గుజరాత్లో సూర్యోదయం 2 గంటలు ఆలస్యం అవుతుంది అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అహ్మదాబాద్, ఇంపాల్ కూడా ఏ లొకేషన్లో ఉన్నాయో మనం ముందు తెలుసుకోవాలి. ఇంపాల్ అనేటటువంటిది మణిపూర్ యొక్క రాజధాని అయినటువంటి ఇంపాల్ నగరము ఈ అరుణాచల్ ప్రదేశ్ కింది భాగంలో తూర్పు వైపున ఉంటుంది. అదేవిధంగా అహ్మదాబాద్ అనేటటువంటిది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో, అంటే తూర్పు వైపు ఉన్నటువంటిది ఏంటి ఇంపాల్, పశ్చిమం వైపు ఉన్నటువంటిది ఏంటి అహ్మదాబాద్. కాబట్టి ఎక్కడ సూర్యోదయం ముందవుతుంది, ఇంపాల్లో ముందవుతుంది. అంటే ఇక్కడ ముందున్నటువంటిది ఏంటి 5:59 5:59 ప్లస్ 7:20 అంటే ఎక్కడ ముందు 5:59 5:59 ఎక్కడుంది, ఇంపాల్ నగరం అనేటటువంటి గుర్తుంచుకోండి. ఇంపాల్ నగరంలో 5:59 సూర్యోదయం అయితే 4:37 సూర్యాస్తమయం అవుతుంది. మరి అదేవిధంగా అహ్మదాబాద్లో 7:20 సూర్యోదయం అయితే సాయంత్రం 6:05 సూర్యాస్తమయం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోండి. భౌగోళికంగా భారతదేశం ఉన్నటువంటి స్థితి, శీతోష్ణ స్థితుల వల్ల ఎన్నో వైవిధ్యతలకు కారణమవుతుంది. ముఖ్యంగా తూర్పు, పడమర ఉన్నటువంటి ప్రధాన భూభాగం 6,100 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. అదే దీవులతో కలుపుకొని తూర్పున బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపాలతో కలుపుకొని భారతదేశం యొక్క తీరరేఖ పొడవు 7,500 కిలోమీటర్లు. కానీ ప్రధాన భూభాగం యొక్క తూర్పు, పడమరల యొక్క తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు. ఈ 6,100 అంటే ఈ ద్వీపకల్పపు తీరరేఖ హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొని రావడం వల్ల ఎన్నో వైవిధ్యతలకు కారణమవుతుంది. భారతదేశ శీతోష్ణ స్థితిలో మార్పులకు కారణమవుతుంది. ఋతుపవన వ్యవస్థ ఏర్పడి భారతదేశం సస్యశ్యామలంగా ఏర్పడడానికి కారణమవుతుంది. మరి అదేవిధంగా భారతదేశం ఇతర దేశాలతో సముద్ర వ్యాపారం చేయడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. కాబట్టి భారతదేశంలో దక్షిణాన ఉన్నటువంటి తూర్పు, పడమర ప్రాంతాల్లో 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటివి గుజరాత్ మొదలుకొని అదేవిధంగా మహారాష్ట్ర, తర్వాత గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు భారతదేశంలో తీరరేఖలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. అందులో అత్యధిక తీరరేఖలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్, దాదాపు 1,600 కిలోమీటర్లు. మన పుస్తకంలో ఇచ్చిన దాన్ని బట్టి ఒడిశా యొక్క తీరరేఖ పొడవు 480 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. అదేవిధంగా భారతదేశంలో అతి తక్కువ తీరరేఖ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా, జస్ట్ 105 కిలోమీటర్లు. కాబట్టి మరి అదేవిధంగా తీరరేఖ భూభాగపు సరిహద్దు మొత్తం దీవులతో కలుపుకొని తీరరేఖ సరిహద్దు 7,500 కిలోమీటర్లు, ప్రధాన భూభాగపు తీరరేఖ సరిహద్దు 6,100 కిలోమీటర్లు. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే భూభాగపు సరిహద్దు భారతదేశంలో 15,200 కిలోమీటర్లు. ఈ 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి భారతదేశం
8 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. అందులో 7 భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశాలైతే ఒక్క దేశం జల సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం. ఆ ఒక్క జల సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం శ్రీలంక. హిందూ మహాసముద్రంలో అశ్రుబిందువుగా ఉన్నటువంటి దేశం శ్రీలంక. శ్రీలంకను భారతదేశాన్ని వేరు చేసేటటువంటిది మన్నార్ సింధు శాఖ, అదేవిధంగా పాక్ జలసంధులు. మరి భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి ఏ దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది భారతదేశం అంటే 7 దేశాలు అని చెప్పుకున్నాం. అందులో ఒకటి పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఈ 7 దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది. ఈ విధంగా భారతదేశం ఒక విశాలమైనటువంటి 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నటువంటి విశాలమైనటువంటి భారతదేశం యొక్క ఉనికి, ప్రామాణిక సమయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో భారతదేశ భూగర్భ నేపథ్యం, జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మధు శిలారి వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ చివరి వరకు ప్రతి వీడియోను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.